దాని తర్వాత లైట్ మెన్లు దగ్గర నుంచి కూడా అదే ప్రాబ్లం, ఇంతమంది ఉంటే కానీ మేము రామంటారు. సో లేదు, ఇదంతా పక్కన పెడితే వాళ్ళకు యూనియన్లు ఉంటాయి, ఆ యూనియన్లో వాళ్ళు మెంబర్ అవుతూనే పనిచేయాలి అంటారు. అంటే ఇంకా అసలు కొత్తగా ఎవరు రాలేరు, ఇక్కడ ఉన్న డిఓపీలతోనే చేయాలి మనం. కొత్త డిఓపీలు రాలేరు, కొత్త స్టైలిస్టులు రాలేరు, కొత్త ఆర్ట్ డైరెక్టర్లు రాలేరు, ఎవ్వరూ రావట్లేదు. సో ఇది అర్థం చేసుకొని పాత పద్ధతులు మార్చి కొత్త రూల్స్ రాసి అందరికీ అవకాశం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అప్పుడే మంచి మంచి కథలు వస్తాయి, సినిమాలు మంచి సినిమాలు తీయగలుగుతాం, మంచి సినిమాలు థియేటర్లో ఆడతాయి, లేదా ఓటీటీలో చూసినా ఎక్కడ చూసినా మంచి సినిమాలు ఆదరించాలి అంటే ముందు మంచి సినిమాలు తీయాలి, అది అర్థం చేసుకోండి. సినిమాలు తీనివ్వండి, తీనివ్వకుండా ఇలా బందులు ఇవి పెట్టుకొని సినిమాలు ఆపేసుకొని కూర్చుంటే ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకంటే చాలామంది మిడ్వేలో సగం సినిమాలకు ఇన్వెస్ట్ చేసేసి ఉన్నాం. సో ఇప్పుడు ఇలా ఇంకో 4 రోజులు ఆపేసుకొని 2 నెలలు ఆపేసుకుంటే ఎవరికి ఉపయోగం లేదు. అదేదో అది అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను ఎవరిని తగ్గించి కానీ తక్కువ చేసి కానీ మాట్లాడట్లేదు, కానీ మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పెద్దలు మాట్లాడుతున్నారో యూనియన్ల తరఫున, వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది మన అందరికీ అక్కడ ఫుడ్ దొరకాలి. అది ఆపేసుకొని కొన్ని రోజులు పంతంతో కూర్చుంటే ఉపయోగం అయితే లేదండి, ఏమీ జరగదు. మీరు కొంచెం అర్థం చేసుకొని అందరికీ మంచి భవిష్యత్తు ఉండేలాగా చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అసోసియేషన్ పెద్దలు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ పంతం నెగ్గించుకోవడం కోసమో లేదంటే వాళ్ళకి ఇచ్చిన ప్రామిసెస్ నిలబెట్టుకోవడానికి కోసమో ఆలోచిస్తున్నారు, వన్ సైడ్గా ఆలోచిస్తున్నారు. అదైతే నేను క్లియర్గా చెప్తున్నా, వన్ సైడ్గానే ఆలోచిస్తున్నారు. లేదా వాళ్ళ సొంత లాభాల కోసమో ఇవన్నీ చేస్తున్నారు. అంటే పేర్లు చెప్తే ఫీల్ అవుతారు, పేర్లు చెప్తే బాధపడతారు, కానీ ఉన్న పెద్దలు ఎవరెవరు ఇంతకుముందు ఏమేమి పనులు చేసి వచ్చారు, ఎంతమంది నిజంగానే ఆ యూనియన్లలో ఎన్నో ఇయర్స్ నుంచి. ఇప్పుడు అంటే నేను ఏమంటానంటే లైట్ మెన్ యూనియన్ ఉంటుంది, ఈ రోజు కూడా సెట్కి వెళ్ళే లైట్ మెన్గా పనిచేస్తున్న అతను లైట్ మెన్ యూనియన్ ప్రెసిడెంట్ అవ్వమని చెప్పండి, అప్పుడు నిజంగా బాగా తెలుస్తుంది. ఎప్పుడో పని మానేసిన కాదు, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. మేకప్ మ్యాన్ యూనియన్ ఉంటుంది, వాళ్ళ కింద 10 మంది అసిస్టెంట్లు పెట్టుకొని ఇవాళ డైరెక్ట్గా వెళ్ళి మేకప్ చేయడం మానేసిన అతను కాకుండా మిగతా డైరెక్ట్గా ఈ రోజుకి కూడా సెట్ మీద పనిచేస్తున్న వాళ్ళని పెట్టండి. ప్రతి అసోసియేషన్లో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు మీకు రియల్ బాధలు రియల్ కష్టాలు ఏంటో తెలుస్తాయి. అది వదిలేసి ఎప్పుడో పెద్దలు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు అంటే, దాసరి గారు లాంటి పెద్ద వ్యక్తులు ఇండస్ట్రీకి చాలా చేశారు. అంటే అది వన్ సైడెడ్ కాదు, ఆయన అందరి గురించి అన్ని క్రాఫ్ట్స్కి చాలా చేశారు. కానీ ఇవాళ అందరూ దాసరి అయిపోదాం అనుకొని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు, అది దయచేసి రియలైజ్ అవ్వండి. థ్యాంక్ యూ.